ఇంకొకటి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను ప్రతి ఎవిడెన్స్లో కూడా ఒప్పేసుకున్నాడు నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని. అది మీకు రేపు పొద్దున చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఎలా మీరు ఒప్పుకున్నారని ఆశ్చర్యంతో ఎవిడెన్స్ చదివినప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఫోటో ఉంది. అంటే మీరంతా ఓపెన్గా కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ నాకు ఉంది అని చెప్పి, అంటే మీకు ఆ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు అన్న మాట మాత్రం చాలా అసందర్భంగా ఉంది. ఆ అమ్మాయి ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం. ఇంకోటి అంటే ఏంటి మేడం, 4.5 years పాటమ్మా నువ్వు ఎక్కడైతే భర్తతోటి దూరంగా ఉన్నప్పుడు లీగల్గా నువ్వు వీక్ అయిపోతావు. దాని మూలాన అతనికి ఏంటంటే రేపు పొద్దున డెజర్షన్ అనే ఒక పాయింట్ మీద డైవర్స్ అనేది తీసుకునేది కూడా చాలా సులువుగా వచ్చేది. ఇంకోటి మేడం, ఇంత జరిగినా కూడా ఆ అమ్మాయి రాసిన ఎలిగేషన్స్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కడా కూడా ఒక క్రిమినల్ కేసు కూడా ఆ అమ్మాయి పాపం వాళ్ళ మీద వేయలేదు. అంటే ఆ అమ్మాయికి పాపము ఇంకా నా భర్త నేను ఆయనతో సంసారం చెయ్యాలి అన్న ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మేడం, ఎప్పుడైనా కూడా ఇలా ఆర్డర్స్ వచ్చేసిన తర్వాత స్టిల్ నేను ఇంకా ఇలానే నేను దూరంగానే ఉంటాను అవని అన్న తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ క్షణానైనా కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇంకోటి మీ పట్ల వాళ్ళు ఇంకొక ఎలిగేషన్ కూడా వేశారు. ఏంటి, పాపని తీసుకెళ్ళిపోయారు. అలాంటి చర్య అది కిడ్నాప్ కిందకి రాదు, కానీ 110% ఆమెకు మాత్రం 100% ఆ పిల్లలు తల్లికే దక్కే హక్కు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నీవు మెయింటెనెన్స్ ఇస్తూ జీవితాంతం భార్య లేకుండా బతకాలా, లేదు అని అంటే నీ ప్రవర్తన మార్చుకొని నీ భార్యతో నువ్వు సక్రమంగా ఉంటావు. ఈ రెండే ఆప్షన్స్. ఏ ఆడపిల్లకైనా కూడా భర్తకి వేరే ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది అంటే అదొక ఇన్సెక్యూర్డ్ లైఫ్ లాగా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఉండడానికి. అలాంటిది కూడా ఆ అమ్మాయికి నమ్మకం కలిగించేటట్టు మనం ఏదైనా చేసుకుని ఆ అమ్మాయి వెళ్ళినా కూడా నీ దగ్గర ఉన్నా కూడా ఇదొక్కటి మాత్రం అమ్మాయికి ఆయుధం. ఎట్టి పరిస్థితిలోనూ అమ్మ ఇది నీకు వేస్ట్ అయితే కాదమ్మా, 6,000 నీతో కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా నువ్వు ఇవ్వాల్సిందే. నువ్వు ఇప్పుడు డిసైడ్ చేసి ఇప్పుడేం చేయాలి? నువ్వు కరెక్ట్గా ఉంటావా? ఉంటా మేడం. ఉంటా మేడం. ఏం ఉంటావు? డబ్బు ఉంటావా లేకపోతే మనిషితో ఉంటావా? మనిషితో ఉంటాం మేడం. మా భార్యతోనే ఉంటాం. ఎందుకు డబ్బు ఇవ్వాలన్న భయంతోనా? మా భార్య నాకు కావాలి. సుజాత, డబ్బు ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు కోర్టుకు కూడా రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఉండరు మేడం. లేదు ఉండరు అంటే నీ పేపర్ ఉంది, నీకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అమ్మా నువ్వు ఇది రాసుకుంటాను కదా, ఇది పేపర్ నీ చేతిలో ఉంది, ఇది నాన్న ఇంట్లో పెట్టాయి. మీరిద్దరూ చక్కగా ఒక ఇల్లు తీసుకోండి, హ్యాపీగా ఉండండి. మీరు ఆవిడని వెళ్ళి చూడండి, మీరు మిమ్మల్ని వెళ్ళి చూడండి, పండగకు రండి, అన్నీ చెయ్యండి. అది నువ్వే డిసైడ్ చేయాలి. లేదండి నేను ఉండను అంటే 15 years తర్వాత నీ పాపకి పెళ్ళికి చూపులకు వస్తారు కదా, అప్పుడు అడుగుతారు మీ అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఒంటరిగానే ఉన్నారా, ఎందుకు? ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు మీకు, వీళ్ళిద్దరు అయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు? కానీ నువ్వు క్యారెక్టర్ మార్చుకోవాలి బాబు. నువ్వు వెళ్ళి సారీ చెయ్యి. ఇన్ని రోజులు నువ్వు తప్పు పని చేసావు, తప్పుడు పని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.